ఇండియన్ రైల్వేస్. ఈ రైల్వేస్ నెట్వర్క్ అనేది చాలా పెద్దది. దీన్ని ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. అయితే ఈ ఐఆర్సీటీసీని ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం 19 ఏళ్ల సంవత్సరం ఉన్న ఒక అబ్బాయి దీన్ని హ్యాక్ చేయడం అయితే చూసినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి. మరియు ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. హమీద్ అష్రఫ్. ఇతను చిన్న వయసు నుంచే కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కప్తాన్ గంజ్ అనే విలేజ్కి ఇతను చెందినవాడు. ఇతని తండ్రి ఒక సాధారణ వ్యాపారవేత్త మరియు ఇతను చిన్న వయసు నుంచే 12th స్టాండర్డ్ దాకా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాడు. దాని తర్వాత ఇతనికి కంప్యూటర్స్ అంటే ఎంతో ఇష్టం మరియు ప్యాషన్ అనేది ఏర్పడింది. కోడింగ్ అనేది చాలా బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఇతను ముంబైకి బయలుదేరాడు మరియు ముంబైలో ఒక ఇన్స్టిట్యూషన్లో ఇతను హ్యాకింగ్ గురించి తెలుసుకున్నాడు. ఒకసారి అతని హ్యాకింగ్ కోర్స్ అనేది కంప్లీట్ అయిన దాని తర్వాత తను తిరిగి తన ఊరికి వచ్చేసాడు. తన ఊరికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత తను ఒక స్టాక్ బ్రోకర్తో కలిసి వ్యాపారం అనేది చేశాడు. ఒక బ్రోకర్ ఏజెంట్ దగ్గర ఇతను పనిచేయడం అయితే జరిగింది. ఇలాగా స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు అనేవి సంపాదించాడు. దీని తర్వాత అతను టీ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ని తన ఫ్రెండ్ దగ్గర నుంచి కొనుక్కున్నాడు. దీని కారణంగా ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ అనేది చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ వాడి. కానీ ఈ సాఫ్ట్వేర్ కొన్ని రోజులకే పనిచేయటం అయితే ఆగిపోయింది. దాని తర్వాత తన ఇంకొక ఫ్రెండ్ థండర్బోల్ట్ అనే సాఫ్ట్వేర్ అయితే ఇచ్చాడు. ఈ సాఫ్ట్వేర్ తొందరగానే ఆగిపోయే ముందే అతను టికెట్స్ అనేవి కొనాలనుకున్నాడు. మరియు దీని కారణంగా ఇతనికి కోడింగ్ అనేది ఇష్టం కావడంతో ఇతను కష్టపడి ఒక స్క్రిప్ట్ అనేది రాశాడు. మరియు ఈ స్క్రిప్ట్ కారణంగా ఇతని ఒక సొంత సాఫ్ట్వేర్ అయితే తయారు చేశారు. మరియు ఈ సాఫ్ట్వేర్ కూడా బాగా హై లెవెల్లో వర్క్ అవడంతో దీన్ని బ్లాక్ టీఎస్ అని చెప్పి దానికి ఒక పేరు అనేది పెట్టాడు. ఈ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువగా టికెట్స్ అనేవి తొందరగా బుకింగ్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది వాడతారు. మరియు ఈ సాఫ్ట్వేర్ని వాడటమే కాకుండా ఈ సాఫ్ట్వేర్నే వాడి ఇతను డబ్బు అనేది కోట్ల రూపాయల్లో సంపాదించాడు. ఇండియన్ రైల్వేస్ అయిన ఐఆర్సీటీసీ ప్రతిరోజు ఆన్లైన్లో 10ంటికి టికెట్స్ అయితే అమ్ముతుంది. అయితే 10ంటి కన్నా ముందే ఇతను తను తయారు చేస్తున్న సాఫ్ట్వేర్ అనేది ఐఆర్సీటీసీలోకి ఇంజెక్ట్ అయితే చేసేవాడు. దీన్నే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అని పిలుస్తారు. మరియు ఈ స్క్రిప్టింగ్ వాడే ఇతను చాలా డబ్బు అనేది సంపాదించాడు. ముఖ్యంగా 10ంటికి అయితే టికెట్స్ ఓపెనింగ్ అయితే ఇతను కేవలం 5 నిమిషాల ముందే ఇతను టికెట్స్ అనేవి కొనేలాగా ఇతను సిస్టమ్ అయితే ప్లాన్ చేశాడు. ఈ 5 నిమిషాల గ్యాప్లోనే హమీద్ మరియు అతని టీం మొత్తం కలిసి డబ్బుతో మొత్తం టికెట్స్ అనేవి వీళ్ళు కొని మరియు ఎక్కువ రేటుకి దీన్ని అమ్మేవాళ్ళు. ఇలాగా హమీద్కి డబ్బులు అనేవి రావటం మొదలైంది. ఎక్కువ రేటుకి టికెట్ అమ్మటం వల్ల ఇతను తొందరగానే డబ్బు అనేది చాలా ఎక్కువగా సంపాదించాడు. మరియు ఈ సాఫ్ట్వేర్ గురించి చాలామందికి తెలిసింది. మరియు ఈ సాఫ్ట్వేర్ కొనుక్కుంటా అని చెప్పి చాలామంది ముందుకొచ్చాడు. కాబట్టి ఇతను ఈ సాఫ్ట్వేర్ అనేది చాలామందికి అమ్మాడు. మరియు దీని కారణంగా ఇతనికి ఎంతో డబ్బు అనేది వచ్చింది. ఒక్కో సాఫ్ట్వేర్ నుంచి దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు అనేది ఇతను తీసుకునేవాడు ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి. ఇలాగా హమీద్కి క్లయింట్లు అనేవాళ్ళు పెరుగుతూ వచ్చారు. మరియు ఇతని నెట్వర్క్ అనేది నెమ్మదిగా పెరుగుతా పెద్దదైంది. మరియు ఎంతోమంది గురించి ఇతను తెలుసుకున్నాడు. అయితే కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా బయట స్టేట్స్ నుంచి కూడా ఇతని సాఫ్ట్వేర్ గురించి చాలామందికి తెలిసింది. బయట స్టేట్స్లో ఉన్న చాలామంది కూడా ఇతని సాఫ్ట్వేర్ అనేది కొనుక్కోవాలనుకున్నారు. నెమ్మదిగా హమీద్ చేసిన పనుల గురించి సిబిఐ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దాకా చేరింది. మరియు సాఫ్ట్వేర్ వాడి ఇతను ఇలాంటి డబ్బు సంపాదిస్తున్నాడని చెప్పి ఇతను పట్టుకోవటానికి ఒక స్కెచ్ అయితే వేశాడు. ముందుగానే ఇతను చేసిన స్క్రిప్టింగ్ని బ్యాక్ స్క్రిప్ట్ అయితే చేశారు. మరియు దీని కారణంగానే మదర్ బోర్డ్లో ఉండే మెయిన్ ఐపీ అడ్రస్ అనేది కనిపెట్టారు. మరియు ఈ అడ్రస్ అనేది ఎప్పుడైతే కనిపెట్టారో అతన్ని ముందుగానే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. హమీద్ దగ్గర సాఫ్ట్వేర్ కొనుక్కున్న ఒక క్లయింట్ కావాలని చెప్పి హమీద్ని పట్టించడం అయితే జరిగింది. ఇలాగా హమీద్ దొరికిపోతాడు. మరియు హమీద్ దగ్గర నుంచి 16 లక్షల రూపాయల డబ్బు మరియు 17 బ్యాంక్ అకౌంట్లు మరియు 80 సిమ్ కార్డులు అనేవి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 16 ల్యాప్టాప్లు కూడా హమీద్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ హమీద్ దగ్గర నుంచి పోలీసులు రికవరీ అయితే చేశారు. ఇది హమీద్ సంపాదించిన దానిలో 10% కూడా ఉండదు. ఈ డబ్బు అనేది పోలీసులు ఎంతైతే రికవరీ చేశారు. మరియు చాలా డబ్బుని హమీద్ ముందుగానే దాచేశారు. హమీద్ దగ్గర అడ్వాన్స్ హ్యాకింగ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అనేవి చాలా ఉన్నాయి. ఇతను తన టీంతో కలిసి తన జైల్లో ఉన్నా సరే కూడా దీన్ని మొత్తాన్ని ఆపరేట్ చేశాడు. మరియు ఇతను జైలుకి వెళ్ళిన దాని తర్వాత కూడా ఎన్నో హ్యాకింగ్లు అయితే చేశాడు. ఇప్పుడు దాకా ఇతను సంపాదించిన ఆస్తి అనేది 16,000 కోట్లు అనేది సింపుల్గా ఉంటుంది. ఇతని గురించి ఇంకొక వీడియోలో నేను మీకు మళ్ళీ చెప్తాను. వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మరియు హ్యాకింగ్ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.